ములుగు జిల్లా గొత్తికోయగూడెంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పెద్దపులి దాడి చేయడంతో ఓ ఆవు మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు గొత్తికోయగూడెంలో పెద్దపులి పాదముద్రలను గుర్తించారు. మేడారం అడవుల వైపు పెద్దపులి వెళ్లినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాల్వపల్లి, కన్నేపల్లి, రెడ్డిగూడెంతో పాటు ఐలాపురం గిరిజన గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ములుగు జిల్లా గొత్తికోయగూడెంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. పెద్దపులి దాడి చేయడంతో ఓ ఆవు మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు గొత్తికోయగూడెంలో పెద్దపులి పాదముద్రలను గుర్తించారు. మేడారం అడవుల వైపు పెద్దపులి వెళ్లినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాల్వపల్లి, కన్నేపల్లి, రెడ్డిగూడెంతో పాటు ఐలాపురం గిరిజన గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ములుగు జిల్లా గొత్తికోయగూడెంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. ఇక పెద్దపులి సంచారానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ములుగు భూపాలపల్లి జిల్లాలో కొంతకాలంగా పెద్దపులి సంచారం భయాందోళనకు గురిచేస్తుంది. తాజాగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం బయ్యక్కపేట పరిధిలోని బూడిదపెంట గొత్తికోయ గూడానికి సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. ఈ గూడానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆవుపై కూడా దాడి చేసి దాన్ని చంపి తిన్నటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. అయితే ఆవు మీద దాడి చేసి కూడా 2 రోజులు అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే దాని గుర్తులను పట్టుకొని అటవీ శాఖ అధికారులు ఎటువైపు వెళ్ళిందని దాని పాదముద్రను గుర్తించి అటువైపుగా దాన్ని గుర్తించేటువంటి పనిలో అటవీ శాఖ అధికారులు ఉన్నారు. అయితే అదంతా కూడా మేడారం అడవుల వైపు పెద్దపులి వెళ్ళినట్టు తెలుస్తుంది. మేడారం సమీప గ్రామాల ప్రజలైతే చాలా భయాందోళనకు గురవుతున్నారు. మేడారం దగ్గర ఉన్నటువంటి కాల్వపల్లి, కన్నేపల్లి, కొత్తూరు, రెడ్డిగూడెం, దొడ్ల, కొండాయి, మల్యాల, ఐలాపురం గిరిజన గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు కూడా ప్రజలు ఎవరు కూడా ఒంటరిగా అడవుల్లోకి వెళ్ళొద్దు, పశువుల మేతకు అటువైపు అటవీ ప్రాంతాల వైపు వెళ్ళొద్దు, మైదాన ప్రాంతాల వైపు పశువుల మేతకు వెళ్లాలని పశువుల కాపర్లకు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. అయితే గిరిజన గూడాలకు సంబంధించినటువంటి యువకులంతా కూడా కర్రలు, రాళ్లు పట్టుకుని పెద్దపులి ఎటువైపు నుంచి దాడి చేస్తుందో అని భయాందోళన గురి చెందుతూ తమ గ్రామాల వైపు చుట్టూ పహారా కాస్తూ ఉన్నారు. అటవీ శాఖ అధికారులు మరోవైపు పెద్దపులి సంచారాన్ని గుర్తించేటువంటి పనిలో ఉన్నారు, దాన్ని ట్రాక్ చేసేటువంటి పనిలో ఉన్నారు. ఇప్పటి వరకైతే ఈ మేడారం సమీప గ్రామాల ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.